పథకం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. చేనేత కార్మికులకు GST రీఎంబర్స్మెంట్ అమలు చేశారు. స్వర్ణకారులకి, మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి APSRTCలో బస్సుల్లో 25% రాయితీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కు పెంపు చేశారు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కు పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా. స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ. కొంచెం పెద్ద మనిషి తరహాగా, నాకు అంత పెద్ద మనిషి తరహా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలికిరి దాకే వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు వన్ సెకండ్ అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని CID అధికారులే నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిలువున దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పొంగనూరు, మదనపల్లి, తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు. ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రంగా ఉంది, మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి. నెక్స్ట్ ఆయన కమిషన్ల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు.
దీనివల్ల 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంతమైన భవనం కోసం 70 ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు. అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు. వెయిట్ మరొక ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. 2 లక్షల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు బిహేవ్ చేశారు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం రాలా. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదని. అరే మీరు వచ్చి మాట్లాడండి, ఆ మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా. మొత్తం అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. ఇంకోటి, ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. చాలామంది మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది, వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని. అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం. వచ్చి 8 నెలలు అయింది. ముందు ఈ 8 నెలలు 1 ఇయర్లో